ఐస్మార్ట్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఐస్మార్ట్ లోపల ఈవీ బైక్స్, ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వేరే కంపెనీలో బుక్ చేసుకుంటే ఏం బెనిఫిట్ వస్తాయి, మన కంపెనీలో చేసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి ఒకసారి చూద్దాము. ఐస్మార్ట్ కంపెనీ లోపల మనము బైక్ బుకింగ్ చేసుకుంటే 15,000 మనం పే చేస్తాము. మనం 15,000 బైక్ బుకింగ్ వరకు చేసాం. వేరే కంపెనీలో కూడా బైక్ 15,000, కానీ ఇక్కడ 15,000 కట్టినటువంటి అమౌంట్ లోపల 5,000 ఐపీజీ కాయిన్స్ వస్తాయి. ఈ ఐపీజీ కాయిన్స్ను మనం స్పాట్ విత్డ్రా చేసుకొని ఐఎన్ఆర్గా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎంత అమౌంట్ ఉంటుంది, 10,000 ఉంటుంది. ఈ 10,000 లోపల మనం బైక్ తీసుకునేటప్పుడు 10,000 తగ్గించి మిగిలిన అమౌంట్ పే చేసి బైక్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం బైకే తీసుకోలేకపోతే ఈ 10,000ను మనం సూపర్ మార్కెట్ లోపల యూజ్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ప్రకారంగా ఐస్మార్ట్ సూపర్ మార్కెట్ లోపల వాడుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరికి నష్టం లేదు. 10,000 అనేది సూపర్ మార్కెట్లో యూజ్ చేసుకునే అవకాశం ఉంది. బైక్ తీసుకుంటే 10,000 తగ్గించి మిగిలిన అమౌంట్ పే చేసి బైక్ తీసుకోవచ్చు. వేరే కంపెనీలో మనం 15,000 కట్టామనుకోండి, బైక్ తీసుకోలేదనుకోండి, 15,000 నష్టపోతాము. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. మనకు ఐస్మార్ట్ కంపెనీ వాళ్ళు 6 బాక్సులు ఇస్తారు. ఒక్కొక్క బాక్స్ ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఇస్తారు. చేయవలసిన పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి 5గురిని చేయడం ద్వారానే పరిమితంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇలా బుక్ చేసుకున్నారు, 15,000. మీరు ఒక 5గురికి చెప్పారనుకోండి, ఒక్కొక్క వ్యక్తి ద్వారా మీకు 2,500 వస్తాయి. 5గురు వ్యక్తుల ద్వారా 12,500 వస్తుంది. మీరు చెప్పినట్టు ఈ 5గురితోటి అదే విషయం వాళ్ళు చెప్పారు, 25 మంది అవుతారు. మనం చేయవలసిన బిజినెస్ కూడా 2 లెవెళ్ళు. ఈ 2 లెవెల్ చేయడం ద్వారా మొత్తం ఇన్కమ్ 200 కోట్లు వస్తుంది. ఈ 25 మంది లోపల ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకి 7,500 వస్తుంది. 1,87,000 25 మంది ద్వారా రావడం జరుగుతుంది. టోటల్ ఫస్ట్ బాక్స్ చేసుకుంటే మనకు 2 లక్షలు వస్తుంది. 1,00,000 రూపాయలేమో మనకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి రెండో బాక్స్కి వెళ్ళిపోతుంది. మనకు 1,00,000 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా ఫ్రీగా మనం పొందుతాము. చూడండి, ఫ్రీగా పొందే ఛాన్స్ కూడా మనకి ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫ్రీగా వచ్చింది. ఓకే, ఫస్ట్ బాక్స్ చేసుకున్నాం. సెకండ్ బాక్స్లో మనం చేయాల్సింది ఏంది, సెకండ్ బాక్స్లో మనం చేసినటువంటి 5గురితోటి ఇక్కడ సెకండ్ బాక్స్ మీరు ఎంటర్ అవుతారు. ఫస్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు 5గురితోటి ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేయించాలి. అప్పుడు ఒక్కొక్క వ్యక్తి ద్వారా 20,000 వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 1,00,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. 25 మందితో కూడా ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేపిస్తారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా 60,000 వస్తుంది. 25 మంది ద్వారా 15 లక్షలు వస్తుంది. మనకు టోటల్ ఇన్కమ్ 16 లక్షలు పొందేటటువంటి భారీ ఇన్కమ్ వస్తుంది. మనకు వచ్చిన 16 లక్షల నుంచి 5 లక్షల నుండి మూడో బాక్స్కి పోతుంది. మనకు 11 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. అంతేకాకుండా మనకు 75,000 వర్త్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. 3 nights 4 days కంపెనీకి బ్యాంకర్ టూర్ ఉంటుంది కపుల్ భార్యాభర్తలకు. ఇది మనము రెండో బాక్స్ చేసుకుంటాం. ఇక మూడో బాక్స్ మనం చేయవలసింది ఏమీ లేదు. మనము కంపెనీ లోపల ఎవరైతే రెండో బాక్స్ చేసుకున్నారో ఆ పర్సన్ ఇక్కడ ఫస్ట్ వస్తాడు. అతని కింద సిస్టమే 5గురిని చేసుకుంటుంది. ఎక్కడి రెండో బాక్స్ చేసుకున్న వాళ్ళందరూ అతని కింద వస్తారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకు 1,00,000 రూపాయలు వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 5 లక్షలు వస్తుంది. తర్వాత సిస్టమ్ తన పని తాను చేసుకుంటుంది. మళ్ళీ 25 మంది వస్తారు సెకండ్ లెవెల్. ఒక్కొక్క వ్యక్తి ద్వారా 3 లక్షలు వస్తుంది. 25 మంది ద్వారా 75 లక్షలు పొందుతున్నాం. చూడండి, టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 80 లక్షలు వస్తుంది. 80 లక్షల లోపల 25 లక్షలు అనేది 4గో బాక్స్కి వస్తుంది. 35 లక్షల ప్రాఫిట్ ఉంటుంది. అన్ని చోట్ల కంపెనీ వాళ్ళు సూపర్ మార్కెట్ పెట్టాలి కాబట్టి 20 లక్షల సూపర్ మార్కెట్ సరుకులు వస్తాయి. 8 లక్షల కార్ ఫండ్ వస్తుంది. ఒక పర్సన్కు టూర్ వస్తుంది. ఇది మనము మూడో బాక్స్. ఇక 4గో బాక్స్కి వచ్చామనుకోండి, మూడో బాక్స్ చేసుకున్న వాళ్ళు అంతా 4గో బాక్స్కి వస్తారు. సేమ్ మళ్ళీ ఫస్ట్ మీరు వస్తారు, తర్వాత మీ కింద 5గురు వస్తారు. మూడో బాక్స్ చేసుకున్న వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ద్వారా 5,50,000 వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 27,50,000 పొందుతున్నాము. మళ్ళీ వీళ్ళ కింద సిస్టమ్ సేమ్ తన పని తాను చేసుకుంటుంది. 25 మందిని తీసుకుంటుంది. మూడో బాక్స్ చేసుకున్న వ్యక్తులను ఒక్కొక్క వ్యక్తి ద్వారా 16,50,000 వస్తుంది. 25 మంది ద్వారా 4,12,50,000 వస్తుంది. మనకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 4,40,00,000 భారీ ఇన్కమ్ తీసుకునే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారు. అందులో నుంచి 1,40,00,000 అనేది మనకు 5వ బాక్స్కి వెళ్ళిపోతుంది. 2 కోట్ల మనకు ప్రాఫిట్ ఉంటుంది. 30 లక్షల A4 కార్ వస్తుంది. 1 కోటి రూపాయల సరుకులు మనకు సూపర్ మార్కెట్ సరుకులు రావడం జరుగుతుంది. 4గో బాక్స్ చేసుకున్న వ్యక్తి అంతా 5వ బాక్స్లోకి వస్తారు. సేమ్ మళ్ళీ ఫస్ట్ మీరు వస్తారు, మీ కింద 5గురు వస్తారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా 30 లక్షలు వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 1,50,00,000 వస్తుంది. అదేవిధంగా మళ్ళీ సిస్టమ్ ఏం చేస్తుంది, 5గురి కింద 25 మందిని తీసుకుంటుంది. 25 మంది లోపల ఒక్కొక్క వ్యక్తి ద్వారా 90 లక్షలు వస్తుంది. 25 మంది ద్వారా 22,50,00,000 రావడం జరుగుతూ ఉంటుంది. టోటల్ ఇన్కమ్ 24 కోట్లు వస్తుంది. మనకు 14 కోట్లు అనేది 6 బాక్స్కి వెళ్ళిపోతుంది. 10 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది. 50 లక్షల A4 యాడ్ కార్ వస్తుంది. చూడండి, మనం చేయకపోయినా మనకు బిజినెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. 6వ బాక్స్ ఇక్కడ చూడండి, ఇదంతా సిస్టమ్ ద్వారా జరిగేటటువంటి లాజిక్. ఫస్ట్ మీరు వస్తారు, మీ కింద 5గురు వస్తారు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా మీకు ఇక్కడ 2,50,00,000 వస్తుంది. 5గురు వ్యక్తుల ద్వారా 12,50,00,000 వస్తుంది. అదేవిధంగా మనకు
ఐదుగురి కింద 25 మంది వస్తారు. 25 మంది లోపల ఒక్కొక్క వ్యక్తి ద్వారా మనకు 7,50,00,000 వస్తుంది. ఐదుగురు 25 మంది ద్వారా 187 కోట్లు 50 లక్షలు వస్తుంది. టోటల్ భారీ ఇన్కమ్ మనం చూడబోతున్నాము. 200 కోట్లు సంపాదించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాము. ఇందులోపల 25 కోట్ల అనేది కంపెనీ డెవలప్మెంట్ పోతుంది. మనకు 175 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది. 5 కోట్ల విలువైనటువంటి విల్లాను పొందుతుంది. ఇదంతా మనకు సిస్టమ్ ద్వారా జరిగేటటువంటి బిజినెస్. మరి జైన్ చేపించిన వ్యక్తికి ఏమైనా నష్టం ఉంది అంటే ఎక్కడ కూడా నష్టం లేదు. 15,000 కట్టిపించినటువంటి వ్యక్తికి 5,000 వర్త్ ఆఫ్ ఐపీజీ కాయిన్స్ వస్తుంది. దాన్ని స్పాట్ విత్డ్రా చేసుకోవచ్చు. 10,000 రివార్డ్ పాయింట్స్ బైక్ తీసుకున్నప్పుడు పేమెంట్ చేసి మిగిలిన అమౌంట్ పే చేసి బైక్ తీసుకోవచ్చు. లేకపోతే